బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ ప్రధానికి సంబంధించిన ఒక వార్త బయటకు వస్తుంది. ఇది కాన్ఫిడెన్షియల్ మేటర్ అని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఒక కాన్ఫిడెన్షియల్ లెటర్, ఇది కోఆర్డినేషన్ పర్పస్ వాళ్ళు జారీ చేసినటువంటి ఒక లెటర్ అని బయటకు వస్తుంది. పాకిస్తాన్ ప్రధాని మూలశంక వ్యాధితో ఇప్పుడు హాస్పిటలైజ్డ్ అయ్యారు అనే విషయం బయటకు వస్తుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఇది కావాలి అని ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా, లేదంటే పాకిస్తాన్ పిఎంఓ నుంచి ఇది కాన్ఫిడెన్షియల్గా వచ్చిన లెటర్ని పాకిస్తాన్లో ఉన్న అధికారులే బయటికి లీక్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ ప్రధాని హాస్పిటల్ పాలయ్యారు. పాకిస్తాన్ ప్రధానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని ఒక మిలిటరీ హాస్పిటల్లో, కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్లో ఆయన మూలశంక వ్యాధితో, నిజానికి మూలశంక వ్యాధి వచ్చిన వాళ్ళ పరిస్థితి పాపం చాలా దారుణంగా ఉంటుంది, చాలా అయోమయంగా ఉంటుంది. వాళ్ళు కూర్చోలేరు, పడుకోలేరు, మాట్లాడలేరు, మౌనంగా ఉండలేరు. ఈ విధంగా మూలశంక వ్యాధి పాపం ఎవరినైనా కూడా బాధిస్తూ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని పాపం మూలశంక వ్యాధితో బాధపడుతూ ఉన్నారా, ఆయన మూలశంక వ్యాధితో హాస్పిటల్ పాలయ్యారనే చర్చ జరుగుతుంది. నిజానికి పాపం పాకిస్తాన్ ప్రధానిపై ఇప్పుడు ముప్పేట దాడి జరుగుతుంది. పాకిస్తాన్కి ప్రధాని అయినప్పటికీ కూడా ఆ ప్రధానికి అధికారాలు ఉండవు. అక్కడ ఉన్న ఉగ్రవాదులు లేదంటే ఉగ్రవాదులను పెంచి పోషించే మిలిటరీ ఏం చెప్తే పాకిస్తాన్ ప్రధాని అలా తల ఊపాల్సిన పరిస్థితి ఉంటుంది. పాకిస్తాన్ ప్రధాని అంటే ఉగ్రవాదులకు మౌత్ పీస్ లాంటి వాడు అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పాపం పాకిస్తాన్ ప్రధాని భారత్పై జరిగిన దాడితో ముప్పేట సమస్యలు చుట్టుముట్టాయి. సమస్యల సుడిగుండంలో పాకిస్తాన్ ప్రధాని పడిపోయాడు. పాకిస్తాన్ ప్రధానే కాదు, మొత్తం పాకిస్తానే ఇప్పుడు సమస్యల సుడిగుండంలో ఉంది. ఎప్పుడైతే భారత్ పైన దాడి జరిగిందో, భారత్ పైన దాడి జరిగినప్పుడు, మన కశ్మీర్లో దాడి జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్ పై కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికీ కూడా పాకిస్తాన్ రక్షణ మంత్రి భయాందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఏ క్షణంలోనైనా భారత్ మాపై దాడి చేసే అవకాశం ఉంది అని పాకిస్తాన్ రక్షణ మంత్రి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు అదే సమయంలో మనం నీళ్లు ఆపేయడంతో పాకిస్తాన్లో ప్రజలు పాకిస్తాన్ పాలకులపై తిరగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో ప్రపంచ దేశాలు మనకి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ పాకిస్తాన్ ప్రధాని ఇతర దేశాల అధినేతల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆ దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి రెస్పాండ్ అవ్వట్లేదు, పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ముప్పేట దాడి మొదలైంది. అటు బలూచిస్తాన్ ఇదే అదునుగా మనం ఎప్పుడైతే పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి భారత్ సిద్ధమవుతోంది, సన్నద్ధమవుతుంది అనే వార్తలు వస్తున్నాయో, అటు బిఎల్ఏకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఊపిరి వచ్చినట్టుగా ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒకవైపు నుంచి దాడి చేస్తుంది. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 2 రోజుల క్రితం పాకిస్తాన్ సైనికులను చంపేసింది. పాకిస్తాన్ సైనికులు వెళ్తున్న వాహనాన్ని మట్టుబెట్టింది. అదే సమయంలో నిన్న కూడా పాకిస్తాన్లో మరో దాడి జరిగింది. నిన్న జరిగిన దాడిలో కూడా సుమారు 7 మంది చనిపోయారు. అదే సమయంలో నీళ్ల కోసం పాకిస్తాన్ పాలకులపై అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో సింధ్ ప్రాంత ప్రజలు కూడా మరో దేశ విభజన కావాలని, మరో దేశంగా తాము బతకాలి అని కోరుకుంటున్నామని, స్వతంత్ర సింధు కోసం వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ కూడా మళ్ళీ ఇది ఊపిరులు ఊదుకుంటూ ఉంది. ఇది పీఓకేని భారత స్వాధీనం చేసేసుకుంటుంది అనే ఒక చర్చ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఇది గనక జరిగితే అటు ఆఫ్ఘనిస్తాన్లో కలుస్తాము అంటున్న పాకిస్తాన్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో అంటే మొత్తం పాకిస్తాన్ 3 ముక్కలు అయిపోతుంది. ఇక పాకిస్తాన్ చెప్పుకోవటానికి చిన్న చిప్ప మాదిరి ఉండే అవకాశం ఉంటుంది, చిన్న బిందువులా మాత్రమే మిగిలే అవకాశం ఉంటుంది. అంటే పాకిస్తాన్ ఉండదు. ఇక పాకిస్తాన్లో స్వదేశంలోనే ప్రజలు పాకిస్తాన్ పాలకులపై తిరగబడుతున్నారు. ఇప్పటికే భారత్ ఏ క్షణంలో ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియక పాకిస్తాన్ ఆర్మీ కూడా 1200 మంది ఇప్పటి వరకు రాజీనామాలు చేశారు. ఈ ముప్పేట దాడి ఆ పాకిస్తాన్ ప్రధానిపై ఒత్తిడి పెంచుతూ ఉన్నాయి. ఆ ఒత్తిడి కారణంగానే పాకిస్తాన్ ప్రధానికి ఆల్రెడీ మూలశంక ఉంది అని ఈ లెటర్ చెప్తుంది. మరి ఇది పాకిస్తాన్ నుంచి అఫీషియల్గా రాలేదు, ఇది కాన్ఫిడెన్షియల్ లెటర్ అని చెప్పారు. ఎవరైతే కోఆర్డినేషన్ పర్పస్ పాకిస్తాన్ ప్రధానికి మూలశంక వ్యాధికి చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ కోసం, అక్కడ పాలన కోసం, కోఆర్డినేషన్ కోసం కాన్ఫిడెన్షియల్గా రిలీజ్ చేసినటువంటి లెటర్ అని మాత్రమే చెప్తున్నారు. మరి ఇది ఎలా బయటకు వచ్చింది? ఎవరైనా ఆకతాయిలు ఈ సందర్భంలో సృష్టించి బయటకు రిలీజ్ చేశారా, లేదంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆయా డిపార్ట్మెంట్ అధికారులే దీన్ని బయటకు రిలీజ్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. పాకిస్తాన్ మాత్రం దీనిపై అఫీషియల్గా ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు. నేను అది చెప్తున్నాను. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ ఆ ఎంబ్లంతో పాటు అఫీషియల్గా వచ్చినట్టు 27వ తారీఖున కాన్ఫిడెన్షియల్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ పిఎంఓ నుంచి వచ్చింది. సబ్జెక్ట్
confidential hospitalization of Honorable Prime Minister at CMH Rawalpindi, Combined Military Hospital, Rawalpindi nunchi. It is hereby informed in confidence that the Honorable Prime Minister of Islamic Republic of Pakistan was admitted to Combined Military Hospital CMH Rawalpindi on April 27, 2025 for medical evaluation and treatment related to a cause of hemorrhoids. The Prime Minister remains under the expert care of a specialized medical team at CMH. As of the latest update, his health condition is stable and he is responding well to the prescribed course of treatment. The hospitalization has been undertaken as a precautionary and standard medical measure advised by his attending physicians. All concerned officers are advised to maintain strict confidentiality of this information. No disclosure to media or public forums is permitted unless officially authorized by the Prime Minister's Office, Media Wing, or the Minister of Information and Broadcasting. This communication is issued with approval of the undersigned and is intended strictly for the internal coordination among relevant departments. Asad Rahman Gilani, Principal Secretary to Prime Minister Office. రెహమాన్ జిలానీ జారీ చేసినట్టుగా రెహమత్ గిలానీ దీన్ని సైన్ చేసి జారీ చేసినట్టుగా ఉంది. కాపీ టు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, డైరెక్టర్ జనరల్, మిలిటరీ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్, డైరెక్టర్ మెడికల్, క్యాబినెట్ డివిజన్, ప్రోటోకాల్ డివిజన్. వీళ్ళకి మాత్రమే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ 8 డిపార్ట్మెంట్లకు మాత్రమే ఇది కాన్ఫిడెన్షియల్గా కోఆర్డినేషన్ కోసం, ప్రధానికి చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ కోసం కోఆర్డినేషన్ కోసం ఆ డిపార్ట్మెంట్లకు మాత్రమే ఇది సర్క్యులర్ జారీ చేశారు. ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచాలని ఇందులో ఉంది. మరి దీన్ని ఎవరు రిలీజ్ చేశారో తెలియదు. ఆ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎక్కడ చూసినా కూడా ఈ లెటరే. పాకిస్తాన్ ప్రధాన హాస్పిటల్ పాలయ్యాడంట, పాకిస్తాన్ ప్రధాన హాస్పిటల్ పాలయ్యాడంట. ఎందుకు హాస్పిటల్ పాలయ్యాడు అంటే బీపీతోనో, లో బీపీతోనో, హై బీపీతోనో కాదు, టెన్షన్లోనూ కాదు, మూలసంఖ్య వ్యాధికి చికిత్స కోసం. నిజానికి మూలసంఖ్య వ్యాధి ఎవరికైనా వచ్చినప్పుడు మనం స్నేహితుల దగ్గర లేదంటే కొన్ని వీడియోస్లోనో ఆ బాధితుల గురించి వింటూ ఉంటాం. పాపం కూర్చోలేరు, నిలబడలేరు, పడుకోలేరు, మాట్లాడలేరు, మౌనంగా ఉండలేరు, కోపంగానూ ఉండలేరు, శాంతంగానూ ఉండలేరు, ఎప్పుడు నిజానికి కోపంగానే ఉంటుంటారు, రగులుతూ ఉంటుంటారు. ఇప్పుడు ఈ ప్రధానికి మూలసంఖ్య వ్యాధి ఉంది అంటూ ఈ లెటర్ చెప్తోంది. మరి ఇది ఎవరైనా ఆకతాయిల పైన లేదంటే కాన్ఫిడెన్షియల్గా జారీ చేసినటువంటి ఈ సర్క్యులర్ను పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ 8 డిపార్ట్మెంట్లలో ఎవరో ఒకరు ఫోటో తీసి రిలీజ్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. దీన్ని రహస్యంగా ఉంచాలి అని వాళ్ళు కోరారు ఇందులో. ఇప్పుడు పాకిస్తాన్ని అన్ని సమస్యలు అన్ని వైపుల నుంచి 360 డిగ్రీస్లో అన్ని వైపుల నుంచి కూడా సమస్యలు చుట్టుముట్టాయి. ఒకటి, భారత్ ఏ సమయంలో యుద్ధం చేస్తుందో తెలియదు. ఇప్పటికే మనం నీళ్ళు ఆపేసాం. ఆ నీళ్ళు ఆపేయడంతో పాకిస్తాన్లో ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. ఇప్పటికే ఆర్మీ అధికారులు రాజీనామాలు చేస్తున్నారు. 1200 మంది ఆర్మీ సిబ్బంది రాజీనామాలు చేశారు. ఇప్పటికీ అక్కడ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి ఉంది. ఆర్మీ చీఫ్ వాళ్ళ కుటుంబ సభ్యులను దేశం దాటించేశాడు. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులకు తెగబడుతుంది. పాకిస్తాన్ సైనికులను టార్గెట్గా చేసుకుని దాడులకు తెగబడుతుంది. భారతదేశం పాకిస్తాన్పై దాడి చేస్తే అటువైపు నుంచి బలూచిస్తాన్ కూడా దాడి చేసి సెపరేట్ బలూచిస్తాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. ప్రపంచ దేశాలు కలిసి రావడం లేదు, పాకిస్తాన్ పక్కకి గెంటేస్తున్నాయి. అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా అదును కోసం ఎదురు చూస్తుంది. ఇటు సింధ్ ప్రాంత ప్రజలు కూడా సెపరేట్ పాకిస్తాన్ని కోరుతున్నారు. ఇటు పీఓకేని మనం స్వాధీనం చేసేసుకుంటున్నాం. అటు పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను వాళ్ళు హుటాహుటిన పక్కకు తరలించాల్సి వస్తుంది. ఆ ఉగ్రవాదులందరినీ కూడా తీసుకెళ్లి సైనిక శిబిరాల్లో దాయాల్సి వస్తుంది. ఇటు మేం చెప్పినట్టు చెప్పు అంటూ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యం కలగలుచున్నటువంటి డిపార్ట్మెంట్లు పాకిస్తాన్ ప్రధానిపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈ సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ ప్రధాని సమాధానం చెప్పుకోవాలి. ఇటు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల మాటలు, అక్కడ ఉగ్రవాదులను పెంచి పోషించే సైన్యం మాటలు వినాలి. పాకిస్తాన్ ప్రజలు రాళ్లు తీసుకుని ఎక్కడ కొడతారో అనే భయం, ఇవన్నీ పాకిస్తాన్ ప్రధాని వెంటాడుతున్న సమయంలో పాపం అతనికి మూలసంఖ్య వ్యాధి కూడా వెంటాడుతుంది. మూలసంఖ్య వ్యాధితో అతను కూర్చోలేక, పడుకోలేక, నిలబడలేక, మాట్లాడలేక, మౌనంగా ఉండలేక ఇప్పుడు హాస్పిటల్ పాలైనట్టుగా ఈ లెటర్ చెబుతూ ఉంది. ఇప్పటికే మనకి రఫేల్ యుద్ధ విమానాలు, మరిన్ని రఫేల్ యుద్ధ విమానాలు వస్తూ
ఉన్నాయి అనే ఒక సమాచారం కూడా ఉంది. ఫ్రాన్స్ నుంచి కొన్ని రఫేల్ యుద్ధ విమానాలు వస్తున్నాయనే సమాచారం కూడా ఉంది. అటు అరేబియా మహాసముద్రంలో మన యుద్ధ నౌకలు విన్యాసాలు చేస్తూ ఉన్నాయి. ఇటు ఆర్మీ సిబ్బంది ఏ క్షణమైనా దాడి చేయడానికి యుద్ధ ట్యాంకర్లతో సిద్ధంగా ఉన్నారు. అటు మన వైమానిక దళం పాకిస్తాన్ వైమానిక దళ రెక్కలు విరిచి భూమిలో కుక్కేయడానికి సిద్ధంగా ఉంది, ముప్పేట దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా పాకిస్తాన్ ప్రధాని బ్రెయిన్లో ఉండి పాకిస్తాన్ ప్రధాని పిచ్చివాణ్ణి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎటు కూడా ఏం మాట్లాడాలో తెలియదు, ఏం ఆలోచించాలో తెలియదు, సరిగ్గా పడుకోవడానికి లేదు, సరిగ్గా తినడానికి లేదు. ఇలాంటి సమయంలో అతనికి ఉన్నటువంటి మూలసంఖ్య వ్యాధి, బహుశా మూలసంఖ్య వ్యాధికి త్వరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇతర బ్రెయిన్కి సంబంధించో హార్ట్కి సంబంధించో లేదంటే ఇతర సమస్యలు అయితే కొన్ని రోజులు అతనికి ట్రీట్మెంట్ అందించాల్సి వస్తుంది. కాబట్టి ఇది కాన్ఫిడెన్షియల్గా ఉంచి అతన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన బహుశా ఈ విషయం పెద్దగా ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఇది మూలసంఖ్య వ్యాధి కాబట్టి మూలసంఖ్య వ్యాధికి ఉపశమనానికి కొంత ట్రీట్మెంట్ చేయొచ్చు, లేదంటే వాళ్ళు సర్జరీ చేసి మూలసంఖ్య వ్యాధికి పాకిస్తాన్ ప్రధానికి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు వాళ్ళు గోప్యంగానే ఉంచవచ్చు. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి కోఆర్డినేషన్ పర్పస్ జారీ చేసినటువంటి ఈ సర్క్యులర్ను ఎవరో బయట పెట్టేశారు. పాకిస్తాన్ ప్రధానికి మూలసంఖ్య అంట అని. పాపం ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానికి మూలసంఖ్య అంట అని ప్రపంచ దేశాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏంటి పాకిస్తాన్ ప్రధాని పరిస్థితి అని పాకిస్తాన్ ప్రజలు మాట్లాడుకోవాల్సి వస్తుంది, ప్రపంచ దేశాలు కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. భారత్ విధిస్తున్నటువంటి ఆంక్షలను, భారత్ చేయబోతున్నటువంటి దాడిని పాకిస్తాన్ ఎలా ఎదుర్కొంటుందని ప్రపంచ దేశాలు చూస్తున్న సమయంలో పాకిస్తాన్ ప్రధాని మూలసంఖ్యతో హాస్పిటలైజ్డ్ అయ్యారు అనేటటువంటి విషయం కొంత ఆ దేశ ప్రజలకు కూడా షాకింగ్ న్యూసే, ఆ దేశ మిలిటరీకి కూడా ఇది షాకింగ్ న్యూసే. బహుశా ఒకవేళ అతనికి ఆల్రెడీ మూలసంఖ్య వ్యాధి ఉంది కాబట్టి నువ్వు ఈ పరిస్థితుల్లో ప్రపంచానికి, ప్రపంచ దేశాలకు నువ్వేమీ చెప్పుకోలేకపోతే వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా ఉండిపోని ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ ఏదైనా సలహా ఇచ్చిందా, లేదా మూలసంఖ్య నిజంగానే బాధిస్తుందా? నిజానికి ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు కూడా మూలసంఖ్య వ్యాధి కొంత రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానికి 360 డిగ్రీస్లో చుట్టూ కూడా సమస్యలు ఉన్నాయి. 3 పైనుంచి మొత్తం అన్ని వైపుల నుంచి కూడా, పైనుంచి కింద నుంచి అటువైపు నుంచి ఇటువైపు నుంచి అన్ని వైపుల నుంచి కూడా పాకిస్తాన్ ప్రధాని సమస్యలు చుట్టుముట్టేశాయి. పాకిస్తాన్ ప్రధాని చెప్తే ఆ దేశంలో ఉన్న ఆర్మీ విందు, ఆ దేశంలో ఉన్న ఆర్మీ ఏం చెప్తే అది పాకిస్తాన్ ప్రధాని వింటాడు, ఆ దేశంలో ఉన్న ఈ టెర్రరిస్టులు ఏం చెప్తే అదే ఆర్మీ వింటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని బయటకు వచ్చి ప్రపంచ దేశాలకు ఏం చెప్పాలి అన్నా కూడా పాకిస్తాన్ ఆర్మీ అక్కడ టెర్రరిస్టులు చెప్పినట్టే వినాలి. అలా కాదు ఇంకేదైనా చెప్దామా అంటే పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు బద్నాం అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు భారత్ను బద్నాం చేయాలి, ఈ దాడి మా పని కాదు అని పాకిస్తాన్ ప్రధాని కల్లిబుల్లి మాటలు చెప్తూ ఉంటే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఒక విషయాన్ని బయటపెట్టేశాడు. ప్రపంచం ఆ విషయాన్ని చూసింది. మేము పశ్చిమ దేశాల పరాపకం కోసం మా దేశంలో ఉగ్రవాదులను పెంచి పోషించాము, వాళ్ళని భారత్పై ఉసుగొలిపాము, మా దేశ సంపద అంతా కూడా ఉగ్రవాదులను పెంచి పోషించడానికే వెచ్చించామని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెప్పాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చూస్తూ ఉన్నాయి. పాకిస్తాన్కి గతంలో సపోర్ట్ చేసిన అమెరికా కూడా ఇప్పుడు అంటోంది మీకు మా యుద్ధ నౌకలను ఏమన్నా పంపించమంటారా అని. ఇటు చైనా కూడా చైనా విదేశాంగ మంత్రి నిన్న మీరు చూశారుగా, చైనా విదేశాంగ శాఖ మంత్రి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడినప్పుడు అమెరికా మనకి సపోర్ట్ చేస్తుంది, మా యుద్ధ నౌకలు మీకు ఏమైనా పంపించమంటారని. మీకు గుర్తుంది కదా 1971లో అదే అమెరికా పాకిస్తాన్కి తమ యుద్ధ నౌకలను పంపిస్తే రష్యా తమ యుద్ధ నౌకలను మనకు సపోర్ట్గా పంపించింది. ఇప్పుడు అదే అమెరికా మనకి సపోర్ట్గా యుద్ధ నౌకలను పంపిస్తానంటూ ఉండటంతో పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కావట్లేదు, పాకిస్తాన్ ప్రధానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే వాళ్ళకి కొంచెం అక్కడక్కడ పిచ్చి మాటలు కూడా మాట్లాడుతున్నారు. కానీ పాపం ఈ పాకిస్తాన్ ప్రధాని మాత్రం మూలసంఖ్య వ్యాధితో ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. చూడండి ఒకసారి, పాకిస్తాన్లో ప్రజలు ఇప్పుడు తిరగబడుతున్నారు. బహుశా రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ పాలకులను, పాకిస్తాన్ సైనికులను పిచ్చి కుక్కలను కొట్టినట్టుగా కొట్టే అవకాశం ఉంటుంది, రాళ్ల దాడి చేసే అవకాశం ఉంటుంది. అక్కడ ప్రజలు తిరగబడితే పాకిస్తాన్ పాలకులపైన, సైనికులపైన తిరగబడితే బహుశా మళ్ళీ వాళ్ళు దేహి అంటూ పక్క దేశాలకు పారిపోవాల్సినటువంటి పరిస్థితి పాకిస్తాన్లో వస్తుంది. అందుకే పాకిస్తాన్ ప్రధాని ప్రస్తుతం ఇప్పుడు మూలసంఖ్య చికిత్సతో హాస్పిటలైజ్డ్ అయ్యారు అనే వార్త. ఇది నేను చెప్తుంది కాదు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సర్క్యులర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజమా పాకిస్తాన్ ప్రధాని హాస్పిటలైజ్డ్ అయ్యారా, పాకిస్తాన్ ప్రధానికి మూలసంఖ్య ఉందా, పాపం పాకిస్తాన్ ప్రధాని మూలసంఖ్యతో బాధపడుతూ హాస్పిటల్లో పడ్డాడా అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. మరొక వైపు కర్రలు రాళ్లు తీసుకుని పాకిస్తాన్లో నీళ్ల కోసం పాకిస్తాన్ పాలకులపై పాకిస్తాన్ ప్రజలు తిరగబడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పాకిస్తాన్పై భారత్ ఎలా దాడి చేస్తుందో పాకిస్తాన్ ఊహించలేకపోతుంది. అటు బలూచిస్తాన్ ఏ వైపు నుంచి వచ్చి బల్లాలను నడ్డిలో దించుతుందో ఊహించలేకపోతుంది. ఇటు సింధు ప్రజలకు, సెపరేట్ దేశాన్ని నడుపుతున్న సింధు ప్రజలకు ఈ పరిణామాలు ఎలా ఊపిరినూతాయో తెలియని పరిస్థితి నెలకొంది. భారత్ వచ్చి పీఓకేను
ఎక్కడ ఎత్తుకుపోతుందో పీఓకేను వాళ్ళు ఎక్కడ స్వాధీనం చేసేసుకుంటారని పాకిస్తాన్ భయపడుతుంది. అంటే మన పీఓకేను మనం స్వాధీనం చేసేసుకునే పరిణామం ఎలా ఉంటుందోనని భయపడుతూ ఉంది. అటు రాఫెల్ యుద్ధ విమానాలు మరిన్ని వస్తే ఏం చేయగలుగుతామన్న భయంలో ఉంది. ఇప్పుడు మన దగ్గర అంతంత మాత్రమే బూజు పట్టిన ఆయుధాలు మాత్రమే ఉన్నాయి, కొద్దో గొప్ప చైనా సప్లై చేసిన ఆయుధాలు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయగలం, పాకిస్తాన్ ప్రజలు మనం తిరిగి రాళ్లతో కొడితే తప్పించుకోగలమా అనేటటువంటి బాధలో ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని కూడా ఉన్నాడు. అందుకే మూలశంక వ్యాధికి చికిత్స పొందుతున్నట్టుగా కాన్ఫిడెన్షియల్గా ఒక సర్క్యులర్ జారీ చేశారు. మరి నిజంగా మూలశంక వ్యాధి ఉందా? సైన్యం చెప్పినట్టుగా ఇప్పుడు నువ్వు ప్రపంచ దేశాలకు ఏమీ చెప్పుకోని అవసరం లేదు కాబట్టి కొన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉండొచ్చు, ట్రీట్మెంట్ ముసుగులో హాస్పిటల్లో పడుండొచ్చు అని పాకిస్తాన్ ప్రధానికి ఇచ్చిన సలహానా, లేకపోతే ఈ ముప్పేట దాన్ని భరించలేక టెన్షన్లో అసలే మూలశంక వ్యాధి ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాని ఆ మూలశంక నొప్పి ఇంకా ఎక్కువ కావడంతో హాస్పిటల్లో పడ్డాడా ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. బహుశా ఈ సర్క్యులర్ చూస్తుంటే ఇది నేను కూడా చెప్పట్లేదు, నా దగ్గరకు వచ్చింది కాదు, ఇది కాన్ఫిడెన్షియల్. బహుశా ఇది బయటకు రిలీజ్ చేయరు, కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండటంతో నాకు కూడా అనుమానం వచ్చింది. అందుకే ఇది ఎవరైనా ఆకతాయిలు చేసినటువంటి పని, కోపంతో ఆకతాయిలు చేసినటువంటి పని, లేదంటే పాకిస్తాన్ ప్రధానిపై కోపంతో నిజంగానే కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో ఎవరైనా బయటికి రిలీజ్ చేశారా అనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపైన పాకిస్తాన్ అఫీషియల్గా ఎలా రెస్పాండ్ అవుతుంది, అఫీషియల్గా ఏదైనా ఒక నోట్ రిలీజ్ చేస్తుంది అనేది మాత్రం చూడాలి. కానీ ఈ వార్త వింటుంటే పాకిస్తాన్ ప్రధాని మూలశంక వ్యాధితో హాస్పిటల్లో పడ్డాడు అనే ఈ మాట వింటూ ఉంటే మీకేమనిపిస్తుందో, ఈ సర్క్యులర్ చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి మధుతో కూడా మాట్లాడదాం ఒకసారి ఈ సర్క్యులర్కి సంబంధించి. ఎందుకంటే ఇది కాన్ఫిడెన్షియల్ సర్క్యులర్, ఎవరికి కూడా నిజానికి బయటికి రాదు, కానీ మొత్తం సోషల్ మీడియా అంతా ఉంది. అందుకే మనకు కూడా డౌట్ వస్తూ ఉంది. చాలామంది పాకిస్తాన్కి లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేదంటే పాకిస్తాన్కి సన్నిహితంగా ఉన్నటువంటి దేశాలు కూడా వాకప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. నిజమా అని ఆయా దేశాలు కూడా. ఒకసారి మా ప్రతినిధి మధు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, మధుతో మాట్లాడు. మధు, పాకిస్తాన్ ప్రధాని మూలశంకతో హాస్పిటల్ పాలయ్యారు అని వార్తలు వస్తున్నాయి. ఇంటర్నల్గా కాన్ఫిడెన్షియల్గా వాళ్ళు జారీ చేసినటువంటి ఒక కోఆర్డినేషన్ సర్క్యులర్ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే రోజుకొక సమస్యతో సతమతం అవుతా ఉంది, చర్చలోకి వస్తోంది. పాకిస్తాన్ ఇప్పటికే యుద్ధానికి భయపడుతుంది అనేటువంటిది. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదు, పైల్స్ సందర్భంగా ఆసుపత్రిలో జాయిన్ అయిన లేఖకు సంబంధించి దానికంటే ముందు కొన్ని గంటల ముందు ఇక్కడ చర్చనీయాంశమైనటువంటి అంశం ఏంటంటే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడున్నటువంటి ప్రధాని షరీఫ్ కి, షహబాజ్ షరీఫ్ కి చాలా స్పష్టంగా అందులో తమ్ముడు భారత్ తో జాగ్రత్త అంటూ లేఖ రాశారు. భారత్ తో యుద్ధం కంటే దౌత్య సంబంధాలు, శాంతి ఒప్పందం చేసుకోండి, చర్చల ద్వారా పరిష్కరించుకోండి అనేటువంటి అంశం తెరపైకి వస్తా ఉంది. సో దీంట్లో భాగంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారా, నిజంగానే ఇది ఫేక్ లెటరా, నిజం లెటర్ అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. భారత్ తో పోరాటం అంత ఈజీ కాదు, చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి, భారత్ తో జాగ్రత్త అంటూ ఆయన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ రాసిన లేఖ కూడా చర్చనీయాంశం అవుతా ఉంది. దాని తర్వాతనే కొన్ని గంటల తర్వాత ఆయన ఆసుపత్రిలో జాయిన్ అవుతున్నట్టు 8 విభాగాలకు లేఖ రాసినట్టుగా తెలుస్తా ఉంది. ఆ లేఖ నిజమా అబద్ధమా పక్కన పెడితే నవాజ్ షరీఫ్ హెచ్చరిక మాత్రం నిజం. దాంట్లో భారత్ తో ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ పడలేము, వారు యుద్ధానికి కనుక సిద్ధమై యుద్ధ రంగంలోకి వస్తే మాత్రం కష్టతరమైనటువంటి పరిస్థితి ఉంటుంది, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటుంది, దాన్ని తట్టుకొని నిలబడాలంటే యుద్ధానికి వెళ్ళకపోవడమే కరెక్ట్. బయట దేశాల ప్రోత్సాహాన్ని పక్కన పెట్టి సొంతంగా ఆలోచన చేయండి, శాంతి ఒప్పందం పైన లేకుంటే దౌత్య ఒప్పందం పైన చర్చలకు వెళ్ళండి, భారత్ తో కాలబేరానికి వెళ్ళండి అనేటువంటి ఒక సూచన చేసినటువంటి. మధు, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. మధు, నిజానికి ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. పాకిస్తాన్ ప్రధాని హాస్పిటల్లో పడ్డాడు అంటే, నిజానికి ఎవరైనా పాపం హాస్పిటల్లో పడ్డారు అంటే అయ్యో పాపం అని అంటాం, కానీ పాకిస్తాన్ ప్రధాని హాస్పిటల్లో పడ్డాడు అంటే బాగా అయ్యింది అని అంటూ ఉంటాం. అఫ్కోర్స్ ఎవరు హాస్పిటల్లో పడ్డా కొంచెం బాధని అనిపించిన. సో ఇక్కడ కామెంట్స్ నిజంగా కామెంట్స్ చదవాల్సినటువంటి సందర్భమే. పాకిస్తాన్ ప్రధాని నిజంగా హాస్పిటల్లో పడ్డాడా, లేదంటే పాకిస్తాన్ ఆర్మీ ఆడుతున్న డ్రామానా? పైగా అది కూడా మూలశంకతో. మనం జనరల్గా ఎవరైనా అగ్గి మీద గుగ్గులు అవుతూ ఉంటే, కోపంతో రగులుతుంటే నీకేమైనా మూలశంక ఉందని అంటూ ఉంటాం కదా సహజంగా. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఆ మూలశంక వ్యాధితో హాస్పిటల్లో పడ్డాడంటే కొంత కామెడీగా కూడా ఉంది. కాబట్టి ఒక్కసారి నేను కమెంట్స్ చదివి వినిపిస్తాను, కొంత మనసులో ఆనందంగా కూడా ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది కదా. సో నేను కొన్ని కమెంట్స్, ఎందుకంటే జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారనేది మీరు కూడా కామెంట్స్ చేసే ప్రయత్నం చేయండి. మరి మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కామెంట్స్ ఏ విధంగా వచ్చాయి. వాడిని హాస్పిటల్లోనే పాతి పెట్టండి అంట మన్మోహన్ కమెంట్ చేశారు, వాడిని హాస్పిటల్లోనే పాతి పెట్టండి అంట. లోకేష్ కమెంట్ చేశారు, ఫేక్ న్యూస్ ఎడిట్ చేసి పెడితే అది న్యూస్లో వేస్తావని. ఓకే, నాకు
ఫేకా ఇదాని కాదు. నేను కూడా అదే చెప్పాను. నేను పాకిస్తాన్ నుంచి నాకు అఫీషియల్గా వచ్చింది కాదు, ఎవరో ఫేక్ చేశారో ఏం చేశారో. మొత్తం మీద పాకిస్తాన్ ప్రధాని హాస్పిటల్లో పడాలి అని చాలామంది కోరుకుంటూ ఉన్న వాళ్ళు ఫేక్ చేశారో, లేదంటే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కావాలని దీన్ని రిలీజ్ చేశారో నాకు తెలీదు. ఈ వార్త నీకైతే ఆనందాన్ని ఇస్తుందో లేదో నాకు తెలియదు. ఓకే, కానీ ఎక్కువ మందికి మాత్రం ఆనందాన్ని ఇస్తూ ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒక రకంగా ఆర్మీ పాక్ పిఎంని అరెస్ట్ చేసింది అనుకోవచ్చు అంటున్నారు. ఇందులో ఒకరు కమెంట్ చేశారు, ఒకవేళ ఆర్మీ, మనం చాలా సందర్భాల్లో చూసాం పాకిస్తాన్ అధ్యక్షులు మళ్ళీ ఆర్మీ వాళ్ళ అరెస్ట్ చేసి పాకిస్తాన్ అధికార పీఠం మీదకి వచ్చేటువంటి చర్యలు చాలా జరుగుతుంటాయి. పాకిస్తాన్ ఆర్మీయే పాకిస్తాన్ ప్రియంని అరెస్ట్ చేసిందేమో అనుకోవచ్చు అని. వీడిని మునీర్ లేపేయాలి అంటూ, మునీర్ అంటే సైనిక ఇది చీఫ్ కాబట్టి మునీర్ లేపేయాలి అంటూ కమెంట్ చేశారు. పిఎం అండ్ ఆర్మీ చీఫ్ మునీర్ని లేపేయాలంటూ ఓకే కమెంట్ చేస్తున్నారు. అంటే కోపాన్ని ఆ విధంగా కప్పుకుంటున్నారు. వైన్ హాస్పిటల్ మూల సంఖ్య ఎవరో కమెంట్ చేశారు, చిన్ని వైన్ హాస్పిటల్ మూల సంఖ్య వ్యాధితో. పాపం మూల సంఖ్య వ్యాధి వస్తే కూర్చోలేరు, నిలబడలేరు. పాకిస్తాన్ ప్రధాని ఒకవేళ నిజంగా మూల సంఖ్య ఉంటే పాపం ఆ సీట్లో కూర్చోలేరు. ఎక్కడికైనా వెళ్దాము అంటే విమానంలో కూర్చోలేరు, హెలికాప్టర్లో కూర్చోలేరు, అలాగే నడుద్దామంటే నడవలేరు, ఇప్పుడు పడుకుందామంటే పడుకోలేరు, తిందామంటే తినలేరు, మాట్లాడదామంటే మాట్లాడలేరు, మౌనంగా ఉందామంటే ఉండలేరు, అరుద్దామంటే చుట్టూ ఉన్న వాళ్ళు తిడతారు. ఇది నిజంగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మూల సంఖ్య వ్యాధితో బాధపడుతుంటే పాకిస్తాన్ ప్రధాని అలాంటి చికిత్స కోసం హాస్పిటల్లో ఉన్నారని ఇది చెప్తోంది. ఇది ఒరిజినల్ ఫేకో నాకు కూడా తెలీదు. ఇది ఎవరైనా ఆకతాయిలు చేసిన పాకిస్తాన్ పిఎంపై కోపంతో ఎవరైనా ఎడిట్ చేసి రిలీజ్ చేసిందా నాకు తెలియదు. సోషల్ మీడియాలో ఇది చాలా ఎక్కువగా చక్కర్లు కొడుతుంది. కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎక్స్ ఖాతాల అకౌంట్లలో కూడా ఇది చక్కర్లు కొడుతుంది. బహుశా ఇది ట్రెండింగ్లోకి వచ్చే అవకాశం ఉంది. సో నాకైతే కొంత ఆనందంగా ఉంది. పాకిస్తాన్ ప్రధాని అఫ్కోర్స్ ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంటే కొంత బాధగా ఉంటుంది. కానీ భారతదేశం మీద విషయం కక్కేవాడు పాకిస్తాన్ ప్రధాని అయినా తనకి ఏదైనా అయినా మనకి కొంత ఆనందంగానే ఉంటుంది. కాబట్టి కొంచెం బాగుంది, చెప్పడానికి కూడా బాగుంది. ఓకే, పాక్ పిఎం అండ్ ఆర్మీ చీఫ్ మునీర్ లేపేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పాక్ పిఎం అండ్ ఆర్మీ ఎక్కువ మంది ఆ రకమైన కామెంట్స్ చేస్తున్నారు. ఓకే, నాటకాలు ఆడుతున్నారా నిజమా ఏమో చెప్పలేం. నాటకాలు ఆడుతున్నారా లేక నిజంగానే నాటకాలు ఆడుతున్నాడో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి పరిస్థితిని ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రపంచ దేశాలు చాలా క్వశ్చన్స్ అడుగుతుంటాయి. మీ దగ్గర ఉగ్రవాదులు లేరా అని అడుగుతారు. దానికి ఉన్నారని చెప్పాలా లేరని చెప్పాలా? ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి అవును మా దగ్గర ఉగ్రవాదులు ఉన్నారు, మేము పెంచి పోషించాం, పశ్చిమ దేశాల ప్రాపకం కోసం మేము పెంచి పోషించామని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి వెళ్ళి చెప్పుకున్నాడు. సో ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి అబద్ధాలు చెప్పలేడు, నిజాలు చెప్పలేడు. సో ఇప్పుడు ఏం చేయాలి? హాస్పిటల్లో ఉండాలి. బహుశా ఇది ఆర్మీ ఇచ్చినటువంటి అడ్వైజా లేక పాకిస్తాన్ పిఎంపై కోపంతో ఎవరో ఎడిట్ చేసి రిలీజ్ చేసినటువంటి ఒక సర్క్యులరా? నిజంగానే పాకిస్తాన్ ప్రధానికి మూల సంఖ్య ఉండి హాస్పిటల్లో పడ్డాడో మాత్రం తెలీదు. నాటకాలు ఆడుతున్నాడేమో అని చాలామంది అంటున్నారు. ఎవడు సచ్చినా కూడా యుద్ధం ఆగదు అని విఎల్ ప్రొఫెషన్ కామెంట్ చేశారు. వాడు హాస్పిటల్లో పడితే ఏమి, గుండె పగిలి చేస్తే ఏమి, ఎవడు బాధపడతాడు? నిజమే, ఎవరికి బాధ ఉండదు వాడు హాస్పిటల్లో పడితే ఏమి. కానీ భారత్పై రక్తపాతాన్ని సృష్టించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇబ్బంది కలిగితే మనకు ఆనందంగానే ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ ప్రధాని నిజంగా చూడండి, మూల సంఖ్య కాకపోయినా బహుశా మూల సంఖ్యను ఎందుకు అనుకున్నారు అనుకోవడానికి కూడా ఒకటి ఆలోచించవచ్చు. మూల సంఖ్యకి ట్రీట్మెంట్ చేస్తే ఆ ట్రీట్మెంట్ వివరాలను కూడా ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. 2-3 రోజుల్లోనో గట్టికంటే 4 రోజుల్లోనో మహా అయితే వారం రోజుల్లోనూ బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. అలా కాదు హార్ట్ అటాక్ అను ఇంకోటను అంటే దానికి ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక 4 రోజులు రెస్ట్ తీసుకోవడానికి బహుశా మూల సంఖ్య అనేటువంటి ఒక నాటకం పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి మూల సంఖ్యను అన్నారేమో. పాకిస్తాన్ ప్రధానికి నిజంగానే మూల సంఖ్య ఉందేమో ఎవరికి తెలుసు. కాబట్టి ఈ నాటకం ఆడుతున్నారేమో అని. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సోషల్ మీడియాలో చర్చించుకుంటున్న అంశం పాకిస్తాన్ ప్రధానికి మూల సంఖ్య అని. ఫైనల్గా నేను మా ప్రతినిధి మధుతో కూడా మాట్లాడతాను. ఎస్ మధు, రైట్, మధు ఫోన్ కూడా మనకి కట్ అయింది. ఎస్, ఫైనల్గా మీరేమనుకుంటూ ఉన్నారు? పాకిస్తాన్ ప్రధాని మూల సంఖ్యతో హాస్పిటల్లో పడి చికిత్స తీసుకున్నాడు అని చెబుతూ ఉన్న విషయం గురించి మీరేమనుకుంటున్నారు? ఇది నిజం అనుకుంటున్నారా, నాటకం అనుకుంటున్నారా, లేదంటే ఇది ఎడిట్ చేసిందని అనుకుంటూ ఉన్నారా? ఈ వార్త వింటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.
యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School.